హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా కొన్ని క్విజెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, అతను ఇంకేం మాట్లాడాడు. ఏ, వాట్ ఎల్స్ డస్ హీ స్పీక్. బి, వాట్ ఎల్స్ డిడ్ హీ స్పీక్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ ఎల్స్ డిడ్ హీ స్పీక్. ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏంటంటే వాట్ ఎల్స్ డస్ హీ స్పీక్ అంటే అతను ఇంకేం మాట్లాడతాడు అని. మాట్లాడతాడు వేరు, మాట్లాడాడు వేరు. ఓకేనా? మాట్లాడతాడు అంటే ఫ్యూచర్, మాట్లాడాడు అంటే పాస్ట్. సో ఇక్కడ మనకి పాస్ట్తో అడిగి ఉంది కాబట్టి డిడ్తో చెప్పాలి. సో అందుకే బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు ఏం నేర్చుకోవాలనుకున్నావు. ఏ, what do you want to learn. B, what did you want to learn. Your time start now. The right answer is what did you want to learn. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే వాట్ డూ యూ వాంట్ టు లెర్న్ అంటే నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావు అని. సో సెంటెన్స్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి మనం డిడ్తో చెప్పాలి. సో అందుకే బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతనితో నేను వెళ్ళాల్సి వచ్చింది. ఏ, ఐ హ్యాడ్ గోన్ విత్ హిమ్. బి, ఐ హ్యాడ్ టు గో విత్ హిమ్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ హ్యాడ్ టు గో విత్ హిమ్. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏంటంటే ఐ హ్యాడ్ గోన్ విత్ హిమ్ అంటే నేను ఆల్రెడీ అతనితో వెళ్ళిపోయాను అని, ఆల్రెడీ నేను అతనితో వెళ్ళాను అని. ఓకేనా? సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను ఈరోజు ఆమెను కలవలేకపోయాను. ఏ, ఐ కెనాట్ మీట్ హర్ టుడే. బి, I couldn't meet her today. Your time start now. The right answer is I couldn't meet her today. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే ఐ కెనాట్ మీట్ హర్ టుడే అంటే నేను ఆమెను కలవలేను అని. కలవలేను వేరు, కలవలేకపోయాను వేరు. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమె తప్పకుండా డబ్బులు తీసుకురావాలి. ఏ, షీ విల్ బ్రింగ్ ద మనీ. బి, షీ మస్ట్ బ్రింగ్ ద మనీ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ షీ మస్ట్ బ్రింగ్ ద మనీ. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే షీ విల్ బ్రింగ్ ద మనీ అంటే ఆమె మనీ తీసుకొస్తుంది అని. తీసుకొస్తుంది వేరు, తప్పకుండా తీసుకురావాలి వేరు. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను ఆమెను తిట్టలేదు. ఏ, ఐ డోంట్ స్కోల్డ్ హర్. బి, ఐ డిడెంట్ స్కోల్డ్ హర్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ డిడెంట్ స్కోల్డ్ హర్. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే ఐ డోంట్ స్కోల్డ్ హర్ అంటే నేను ఆమెను తిట్టను అని. తిట్టను వేరు, తిట్టలేదు వేరు. సో తిట్టలేదు అనేది పాస్ట్కి సంబంధించింది. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతను రేపు ఎక్కడుంటాడు. ఏ, వేర్ షుడ్ హీ బి టుమారో. బి, వేర్ విల్ హీ బి టుమారో. Your time start now. The right answer is where will he be tomorrow. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే వేర్ షుడ్ హీ బీ టుమారో అంటే అతను రేపు ఎక్కడ ఉండాలి అని. ఓకేనా? మనకి సెంటెన్స్ ఎక్కడ ఉంటాడు అన్నాడు కాబట్టి మనం బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతనికి డబ్బులు అవసరం లేదు. ఏ, he doesn't need money. B, he don't need money.
యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హీ డజంట్ నీడ్ మనీ. బి అనేది ఎందుకు రాంగ్ అంటే హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చేటప్పుడు డస్ ఇంకా డజంట్ వస్తుంది. ఐ, వి, యూ, దే వచ్చేటప్పుడు డూ ఇంకా డోంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ హీ అనేది వచ్చింది కాబట్టి డజంట్ అని యూజ్ చేయాలి. సో అందుకే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు ఎంతకాలం నుండి ఇక్కడ పని చేస్తున్నావు? నువ్వు ఎంతకాలం నుండి ఇక్కడ పని చేస్తున్నావు? ఏ, హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ హియర్? బి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే హౌ లాంగ్ హ్యావ్ యూ వర్క్డ్ హియర్ అంటే నువ్వు ఎంతకాలం ఇక్కడ పని చేసావు అని. అతను ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి మనం హ్యావ్ బీన్తో చెప్పాలి. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమె ఎవరితో వెళ్ళింది? ఆమె ఎవరితో వెళ్ళింది? ఏ, విత్ హూమ్ డస్ షీ గో? బి, విత్ హూమ్ డిడ్ షీ గో? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ విత్ హూమ్ డిడ్ షీ గో. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే విత్ హూమ్ డస్ షీ గో అంటే ఆమె ఎవరితో వెళ్తుంది అని. ఓకేనా? సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ, వై ఆర్ యూ టాకింగ్ టు హర్? బి, వై డూ యూ టాక్ టు హర్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వై ఆర్ యూ టాకింగ్ టు హర్. బి యొక్క మీనింగ్ ఏంటంటే వై డూ యూ టాక్ టు హర్ అంటే నువ్వు ఆమెతో ఎందుకు మాట్లాడతావు అని. మాట్లాడతావు వేరు, మాట్లాడుతున్నావు వేరు. సో అది గోయింగ్ ఆన్ యాక్షన్ కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ వన్, నువ్వు కార్ ఎప్పుడు కొనాలనుకుంటున్నావు? నువ్వు కార్ ఎప్పుడు కొనాలనుకుంటున్నావు? ఏ, వెన్ డిడ్ యూ వాంట్ టు బై ఎ కార్? బి, when do you want to buy a car? Your time start now. The right answer is when do you want to buy a car? ఏ యొక్క మీనింగ్ ఏంటంటే when did you want to buy a car అంటే నువ్వు కార్ ఎప్పుడు కొనాలనుకున్నావు అని. కొనాలనుకున్నావు వేరు, కొనాలనుకుంటున్నావు వేరు. కొనాలనుకున్నావు అనేది పాస్ట్ కిందకు వస్తుంది, కొనాలనుకుంటున్నావు అనేది ప్రజెంట్ కిందకు వస్తుంది. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీరు అన్ని విధాలుగా మాట్లాడాలి. మీరు అన్ని విధాలుగా మాట్లాడాలి. ఏ, యూ విల్ స్పీక్ బై ఆల్ మీన్స్. బి, యూ షుడ్ స్పీక్ బై ఆల్ మీన్స్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ స్పీక్ బై ఆల్ మీన్స్. సో ఏ యొక్క మీనింగ్ ఏంటంటే యూ విల్ స్పీక్ బై ఆల్ మీన్స్ అంటే మీరు అన్ని విధాలుగా మాట్లాడతారు అని. మాట్లాడతారు వేరు, మాట్లాడాలి వేరు కదా. సో అందుకే మనం బి అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, నువ్వు అలా అరవకూడదు. నువ్వు అలా అరవకూడదు. ఏ, యూ షుడ్ నాట్ షౌట్ లైక్ దట్. బి, యూ డోంట్ షౌట్ లైక్ దట్. Your time start now. The right answer is you should not shout like that. B యొక్క మీనింగ్ ఏమొస్తుందంటే యూ డోంట్ షౌట్ లైక్ దట్ అంటే నువ్వు అలా అరవద్దు అని. అరవద్దు వేరు, అరవకూడదు వేరు. సో అందుకే మనం ఏ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, అతను నీకు ఏమేం పంపించాలి? అతను నీకు ఏమేం పంపించాలి? ఏ, వాట్ ఆల్ డిడ్ హీ సెండ్ యూ? బి, వాట్ ఆల్ షుడ్ హీ సెండ్ యూ? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆల్ షుడ్ హీ సెండ్ యూ. సో ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏంటంటే వాట్ ఆల్ డిడ్ హీ సెండ్ యూ అంటే అతను నీకు ఏమేం పంపించాడు అని. సో ఇక్కడ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చింది, అతను నీకు ఏమేం పంపించాలి అని వచ్చింది కాబట్టి షుడ్ అనేది యూస్ చేయాలి మనం. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నాకు ఈరోజు వెళ్ళాలనిపించడం లేదు. నాకు ఈరోజు వెళ్ళాలనిపించడం లేదు. ఏ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టుడే. బి ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టుడే. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టుడే అంటే నాకు ఈరోజు వెళ్ళాలనిపించడం లేదు అని. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే పాస్ట్కి యూస్ చేయాలన్నమాట. ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ గోయింగ్ అంటే పాస్ట్కి యూస్ చేసినప్పుడు టుడే అనేది రాదు, ఓకేనా. ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ గోయింగ్ అంటే నాకు నిన్న వెళ్ళాలనిపించలేదు అనే మీనింగ్లో వస్తుంది. సో ఇది పాస్ట్, డిడ్ నాట్ అనేది పాస్ట్, డోంట్ అనేది ప్రజెంట్ అనమాట. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు పంపించుండాల్సింది. ఏ యూ షుడ్ బి సెండింగ్. బి యూ షుడ్ హ్యావ్ సెంట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ సెంట్ అంటే నువ్వు పంపించుండాల్సింది అని. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే మీరు పంపిస్తూ ఉండాలి అని, ఓకేనా. పంపిస్తూ ఉండాలి వేరు, పంపించుండాల్సింది వేరు, ఓకేనా. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు అది ఎప్పుడు మారుస్తావు. ఏ వెన్ డిడ్ యూ చేంజ్ దాట్. బి when do you change that. Your time start now. The right answer is when do you change that. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే when did you change that అంటే నువ్వు అది ఎప్పుడు మార్చావు అని, ఓకేనా. ఎప్పుడు మార్చావు వేరు, ఎప్పుడు మారుస్తావు వేరు. సో అందుకే మనకి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను ఆమెతో ఎప్పుడు మాట్లాడలేదు. ఏ ఐ నెవర్ టాక్ టు హర్. బి ఐ నెవర్ టాక్ టు హర్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ నెవర్ టాక్ టు హర్ అంటే నేను ఆమెతో ఎప్పుడు మాట్లాడలేదు అని. ఏ యొక్క మీనింగ్ ఏమొస్తుంది అంటే ఐ నెవర్ టాక్ టు హర్ అంటే నేను ఎప్పటికీ ఆమెతో మాట్లాడను అని, ఓకేనా. మాట్లాడను వేరు, మాట్లాడలేదు వేరు. సో ఇది మనకి పాస్ట్ కాబట్టి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమె ఇప్పుడు చెప్పాలనుకుంటుందా. ఏ డూ షీ వాంట్ టు సే. బి డస్ షీ వాంట్ టు సే. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.